హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈ వీడియోలో మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ తో పాటు మన వెబ్సైట్ లో ఒక మంచి ఆఫర్ నడుస్తుంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. ఆల్రెడీ ఇది సపోర్ట్ జోన్ లో ఉంది, ఆల్రెడీ మనం 1 వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సో మార్కెట్ ఇంత బేరిష్ ట్రెండ్ లోకి అడుగు పెట్టిన తర్వాత అంటే దాదాపుగా 1 వీక్ బ్యాకే మనకి బేరిష్ గా ఉండబోతున్నాను అని మార్కెట్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ మనం నిఫ్టీ 5 మినిట్స్ లో చూస్తే నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్ బులిష్ క్యాండిల్. సో ఇది గ్యాప్ అప్ లో బులిష్ వేసినప్పుడు మనం ఏం చేయాలండి, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ తీసుకుంటాము. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, అదే క్యాండిల్ యొక్క హై అండ్ లోన్ తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి అయితే రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి, లేదా రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వస్తున్నప్పుడు మనకు ఒక మంచి రెడ్ క్యాండిల్ కావాలి. అది మనకి ప్రిఫరెన్స్ 1 ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ ఈ క్యాండిల్ లో కన్ఫర్మ్ చేసినప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, యాక్చువల్గా అయితే 5 మినిట్స్ లో అయితే దెర్ ఇస్ నో జోన్ అండి. అంటే ఇక్కడ నుంచి వేసుకోవచ్చు వస్తారని మీరు అడగొచ్చు. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా డ్రా చేసుకోవచ్చు వస్తారని అడగొచ్చు. ఎస్, హ్యాపీగా డ్రా చేసుకోవచ్చు అండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది ఒక 15 మినిట్స్ లో చూస్తే చూడండి ఒకసారి, 15 మినిట్స్ లో స్వింగ్ హై ఇది కాదు, ఇది దిస్ ఇస్ ద స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే, నేను బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ కూడా పెట్టానండి. సో మనం ఇక్కడ ఇలా డ్రా చేసుకుని మనం 5 మినిట్స్ లో తీసుకుంటే దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్ అండి. దిస్ ఇస్ అవర్ ఎంట్రీ పాయింట్ అండ్ దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్ అండి. సో నిఫ్టీలో 120 పాయింట్స్ టార్గెట్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇది సపోర్ట్ జోన్ కి వచ్చింది. సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో బులిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బులిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సో ఈ రోజు యొక్క హై అండ్ లో మనకు వచ్చేసాయి ఆల్రెడీ. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ. సో ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి చాలా పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ దెర్ ఇస్ నో ఎంట్రీ, ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదండి. 60 పాయింట్స్ స్టాప్ లాస్, బట్ 20 పాయింట్స్ టార్గెట్ ఉంది, 25 పాయింట్స్ టార్గెట్ ఉంది. అంటే మనకి 2:1 ఉంది, రిస్క్ వచ్చి 2 ఉంది. సో వద్దు, ఇది కొంచెం కిందకు వచ్చే వరకు వెయిట్ చేయండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి లెవెల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సో ఇది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ జోన్ లో మనకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో మనకి ఈ లెవెల్ కూడా పని చెయ్యదు. సో ఇది కాదు. సో ఏం చేయాలండి మనం? స్వింగ్ హై టు స్వింగ్ లో. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లెవెల్ అండి. అంటే ఇక్కడ మనకి లెవెల్ పని చేయలేదు, మనం ఎంట్రీ తీసుకోలేదు, బట్ ఇక్కడ మాత్రం మళ్ళీ మనకి లిటిల్ బ్రదర్ ఎంట్రీ ఇచ్చాడు ఈ క్యాండిల్ లో. ఎలా? ఈ స్వింగ్ తీసుకున్నాను నేను, అలా కాదండి, ఈ స్వింగ్ కాదు, నేను ఈ స్వింగ్ తీసుకుంటాను. ఎస్, హ్యాపీగా తీసుకోవచ్చు అండి. దర్ ఇస్ నో ప్రాబ్లం అండి, తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి మీకు నేను 15 మినిట్స్ లో పెట్టి చూపిస్తున్నాను. 15 మినిట్స్ లో పెట్టినప్పుడు ఒకసారి స్వింగ్ హై టు స్వింగ్ లో మనం ఏదైతే ఫస్ట్ స్వింగ్ తీసుకున్నామో ఆ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే 5 మినిట్స్ లో పెట్టుకుంటే మనకి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఎంట్రీ వచ్చేసింది. బట్ మీకు నేను ఏం చెప్పానండి, జీరో జోన్ నుంచి లిటిల్ బ్రదర్ జోన్ అనేది కన్సాలిడేషన్ జోన్. సో ఈ జోన్ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీరో జోన్ నుంచి అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసిన తర్వాత అప్ టు మన లెవెల్ గోల్డెన్ రేషియో లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ క్యాండిల్లో అంటే మీరు ఈ క్యాండిల్లో తీసుకున్న తప్పు ఏం కాదు, అంటే టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఉంది, బట్ దిస్ ఇస్ కన్సాలిడేషన్ జోన్. ఒకవేళ మీరు రిస్క్ తీసుకున్నా కానీ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. ఓకే, సో లేదు సార్ నాకు రిస్క్ వద్దు, నేను లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను అన్నా సరే, మీరు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్, ఒక 49 పాయింట్స్ స్టాప్ లాస్, 115 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ హిట్ అయింది, కాకపోతే కొంచెం టైం తీసుకుందండి. ఇంతవరకు వెయిట్ చేయాలని లేదు, మీరు 2 to 3 ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఎలా? ప్రతి బుల్లిష్ క్యాండిల్లోనూ ఒక ఎంట్రీ, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో 3 టైమ్స్ కింద మీరు ఎంట్రీ అనేది మీరు దీన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడికి ఈ టార్గెట్ కి వెళ్ళు లోపల మీరు 3 ఎంట్రీస్ కింద తీసుకోవచ్చు. ఓకేనండి. అంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వరకు ఒక 40 పాయింట్స్, మళ్ళీ ఈ క్యాండిల్లో తీసుకుంటే మళ్ళీ ఒక 20 పాయింట్స్, మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఈ క్యాండిల్లో తీసుకుంటే మళ్ళీ అప్ టు టార్గెట్ వరకు 30 పాయింట్స్. సో ఇలా మీరు 3 టైమ్స్ కింద, అంటే ఎక్కువ టైం పడుతుంది టార్గెట్ కి వెళ్ళడానికి, ఇమీడియట్ గా వెళ్ళిపోతే ఓకే, బట్ టార్గెట్ కి వెళ్ళడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేయండి. సో ఇది ఏం చేసిందండి, ఇక్కడ ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేసిందో, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేసి ఇమీడియట్ గా ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి రివర్సల్ చూపించేసింది. సో ఈ క్యాండిల్లో రివర్సల్ చూపించినప్పుడు చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనకి ఈ క్యాండిల్లో లిటిల్ బ్రదర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు, అంటే పూర్తి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఈ క్యాండిల్లో మాత్రం మనకి పూర్తి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చే టార్గెట్ ని హిట్ అయింది హ్యాపీగానండి. అంటే ఈ రోజు మాత్రం టెక్నికల్స్
ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా దెర్ ఈస్ నో స్టాప్ లాస్. అసలు ఈ రోజు ఒక్క స్టాప్ లాస్ కూడా లేదు. ఒకవేళ ఎవరైనా స్టాప్ లాస్ తీసుకొని ఉండుంటే వాళ్ళు ట్రెండ్ కి ఆపోజిట్ లో వెళ్ళారు అని అర్థం అండి. సో నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ వచ్చి మనం ఒక 90 పాయింట్స్ పెట్టుకున్నా సరే 90 పాయింట్స్ మనకి ఇక్కడ 60 పాయింట్స్ ఉంది తీసుకోవచ్చు. బట్ దట్ మచ్ నాట్ గుడ్ ఎంట్రీ అండి. అంటే అంత పెద్ద గుడ్ ఎంట్రీ కాదు. బట్ ఒక 60 పాయింట్స్ వస్తుంది ఇక్కడ బుల్లిష్ లో. బట్ బేరిష్ గా వచ్చినప్పుడు మాత్రం మనకి ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే యాజ్ యూజువల్ అండి 15 మినిట్స్ లో పెట్టుకున్నాను నేను. సో 15 మినిట్స్ లో పెట్టుకున్నప్పుడు ఇది ఎంత వరకు కిందకి ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది అని చూస్తే చూడండి ఇక్కడ ఇచ్చింది. ఇది ఏం జరుగుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకున్నా సరే ఇది రెసిస్టెన్స్ జోన్ కి వచ్చి రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మీకు ఏం చెప్పాను నేను ఫిబొనాచి క్లాస్ లో ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుందా మీకు? ఏంటండి, మార్కెట్ పడి ఒక రీట్రేస్మెంట్ కి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తుంది అంటే అది ఎక్స్టెండ్ అవుతుంది, అంటే సేమ్ ట్రెండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? బిగ్ లెవెల్ అంటే దీనికి ఇంకా ఫాల్ ఉంది, ఇది ఎక్స్టెన్షన్ కి వెళ్తుంది. సో దీనికి ఇంకా చాలా ఫాల్ ఉంది. ఏం చేయాలి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. నేను ఈ లెవెల్ మార్నింగ్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. సో నాకు ఒక పర్సన్ పెట్టారు కూడా, సార్ ఇంత పెద్ద లెవెల్ తీసుకుని నేను ఇక్కడ తీసుకున్నా ఎంట్రీ. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ టార్గెట్ అని పెట్టాను యాక్చువల్గా. కానీ యాక్చువల్గా నేను తీసుకున్న దగ్గర నుంచి 500 పాయింట్స్ ఫాలో అయిందండి బ్యాంక్ నిఫ్టీ. సో యాజ్ పర్ టెక్నికల్స్ ఓన్లీ, ఇది నా సొంతంగా ఏం చెప్పట్లేదు నేను. చూడండి లిటిల్ బ్రదర్ కన్ఫర్మ్ చేశాడు, అలాగే మన ప్రిఫరెన్స్ 1 కూడా ఈ క్యాండిల్ లో మీకు కన్ఫర్మ్ చేసింది 15 మినిట్స్ ప్రకారం. 5 మినిట్స్ లో కూడా అండి, 5 మినిట్స్ లో ఇంకా ముందే ఇచ్చేసింది ఎంట్రీ. 5 మినిట్స్ లో మనకి ఇక్కడే ఇచ్చేసింది ఎంట్రీ. సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తే ఒక పర్సన్ నాకు ఏం పెట్టారంటే మెసేజ్, సార్ యాక్చువల్లీ మీరు ఇంత లెంత్ తీసుకున్నారు కదా అంటే ఆయన విత్ డేట్స్ తో సహా చెప్పారు, సార్ 14th హై అండ్ 18th లో తీసుకున్నారు, ఇంత వెనక్కి వెళ్ళి గీసుకోవచ్చా సార్? ఎస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందండి? ఇక్కడ ఇచ్చింది, అవునా? సో దీనికంటే హై ఏది ఉంది? యాక్చువల్గా మీరు ఇది అనుకుంటారు, ఇది ఏం జరిగింది? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసినప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్ కి వచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, ఇలా వచ్చి రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళి ఎక్స్టెన్షన్ కి వెళ్తుంది. ఎక్స్టెన్షన్ కి ఎప్పుడు కూడా మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండాలి. వీ హ్యావ్ టు గివ్ ద ప్లేస్ టు మూవ్, అంటే మార్కెట్ మూవ్ అవ్వడానికి మనం ప్లేస్ ఇవ్వాలి. సో ఇది ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిందండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాజ్ పర్ ద 5 మినిట్స్ ప్రకారం మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అంటే ఇంత పెద్ద లెవెల్ అనేది ఎవరు వేసి ఉండరు, బట్ ఎక్స్టెన్షన్ కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. అసలు ఎలా తీసుకోవాలి అనేది నేను ఫిబొనాచి ఎక్స్టెన్షన్ మాస్టర్ ఇన్ ఫిబొనాచి అని ఒక క్లాస్ రిలీజ్ చేశాను కదా, అందులో ఉంటుంది చూడండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి కోర్స్ అది. సో ఈ కోర్సుకు సంబంధించి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే అంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 350 పాయింట్స్ టార్గెట్, ఇది వచ్చింది హ్యాపీగానండి. మీరు ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి మొత్తం కంటిన్యూస్ గా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. చాలా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. వెయిట్ చేయగలిగితే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్లీ 500 పాయింట్స్ పైనే గెయిన్ చేయొచ్చు. సో ఇది సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ జోన్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. అదేంటి సార్ 5 మినిట్స్ లో ఇక్కడే ఇచ్చేసింది కదా సార్ ఎంట్రీ అని మీరు అనొచ్చు. 5 మినిట్స్ లో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎస్. సో 15 మినిట్స్ లో బేరిష్ గా ఉండి 5 మినిట్స్ లో బుల్లిష్ గా ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పానండి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చిన్న ప్రాఫిట్స్ బయటకు వచ్చండి. ఇక్కడ 80 పాయింట్స్ ఇచ్చిందండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 80 పాయింట్స్ స్పాట్ లో అంటే ఆప్షన్స్ లో మీకు అప్రాక్స్ 40 పాయింట్స్ వస్తుంది. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట, సరిపోతుంది బయటకు వచ్చేయాలండి. ఎందుకు ఇక్కడ 15 మినిట్స్ లో ట్రెండ్ బేరిష్ గా ఉంది. సో పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు దిస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇది ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అనమాట. సో ఇది ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే మనకి దీనికంటే హై ఇది ఉంది కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో. కానీ ఇది ఎక్కడ ఇచ్చిందండి ఎంట్రీ? ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్, చూసారా? సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం చెప్తున్నానంటే ప్రతిరోజు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే వెళ్ళి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు టచ్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కాదు, ఈవెన్ ఇది 1 జోన్ కూడా టచ్ చేసింది. అదేంటి సార్ ఇది ఇక్కడతో మనం ట్రేడ్ తీసేస్తాం కదండి అంటే చూడండి ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ తీసేసి స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. నేను మన తారక మంత్రం పెట్టుకున్నాం. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. సో దీన్ని కూడా మీరు 3 ఎంట్రీస్ కింద తీసుకోవచ్చు. ఈచ్ 1 ఎంట్రీకి మీకు దాదాపుగా 100 పాయింట్స్ కంటే పైన వచ్చి ఉంటాయండి. చాలా మంచి ఎంట్రీ ఇది కూడా. సో ఇది 1 జోన్ కూడా వెళ్ళిన తర్వాత ఈ 1 జోన్ ఏదైతే ఉందో ఈ 1 జోన్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత, నేనైతే పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ వెళ్ళింది. 1 జోన్ ని క్రాస్ చేసి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో యాక్చువల్గా అయితే మన టెక్నికల్ పరంగా మనకి ఇక్కడే బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది, బట్ నెక్స్ట్ క్యాండిల్ లో మనకి లిటిల్ బ్రదర్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. సో ఇది
ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ. లిటిల్ బ్రదర్ కన్ఫర్మ్ చేశాడు అంటే దాని మూవ్మెంట్ చాలా బాగుంటుందని ఆల్రెడీ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, 90 పాయింట్స్ పెట్టండి సరిపోతుంది. 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 260 పాయింట్స్ టార్గెట్. ఇది ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అండి. మనకి 1:3 ఇచ్చింది చాలా మంచిగా. సో మనం ఎక్స్పైరీ రోజు మనం క్లోజింగ్ లో ట్రేడ్ చేయం కాబట్టి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది. సో ఇక్కడ మనకి లీవ్ ఇట్. ఓకే, సో ఈ రోజు టెక్నికల్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా వర్క్ అయ్యాయండి. సో మీకు ఒక ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, చూడండి. ఇది మనకి finviras.com, మీరు finviras.com డిస్క్రిప్షన్ లో కానీ లేదా డైరెక్ట్ గా మీరు finviras.com లోకి వెళితే మన వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీద, ఇది హోలీ సేల్ అండి. సో హోలీ అనేది కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి హోలీ సేల్ కింద నేను 25% డిస్కౌంట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీద, ప్రతి కోర్స్ మీద. అంటే చూడండి ఇక్కడ మెన్షన్ చేసా అన్ని కోర్సుల మీద 25% డిస్కౌంట్. ఆల్రెడీ నేను ఇస్తున్నదే 500కి 600కి, దాని మీద కూడా మీకు ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది 25%. సో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, మీరు finviras.com లోకి వెళ్ళి అవర్ కోర్సెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్, గోల్డెన్ వెబినార్, ఫిబొనాచి అండ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్, ఈ కోర్సెస్ ఉంటాయి. సో వీటిలో మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే మీకు అప్ టు 25% డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్ వచ్చి సేల్ 25 అండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీకు, మీరు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు మన కోర్సెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ కోర్సెస్ పేజ్ లో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సి ఆల్ అని కొట్టారనుకోండి, పాపులర్ కోర్సెస్ లో మొత్తం మన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ అపేర్ అవుతాయి. సో ఇక్కడ ప్రతి కోర్సు కూడా ఆల్రెడీ ఇవి 40% 60% డిస్కౌంట్ లో ఉంటాయండి. సో దీని మీద కూడా ఇంకొక 20% డిస్కౌంట్ వస్తుంది మీకు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి, ప్రతి కోర్సు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. మనకు ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఐ హోప్ ఈ రోజు మీకు టెక్నికల్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఈ రోజు ట్రేడింగ్ ఎలా జరిగింది, టెక్నికల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.